నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మరి ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల క్రితం మహాసేన రాజేష్ అంటే సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ అయ్యేది. ఆయన కూడా ఒక ఛానల్ ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎండగట్టేవారు. మరి టీడీపీలో అధికారికంగా పి గన్నవరంలో జాయిన్ అయ్యారు. పి గన్నవరం టీడీపీ టికెట్ ఇచ్చారు. మరి అక్కడ జన సైనికులందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం వల్ల టీడీపీ టికెట్ని క్యాన్సిల్ చేశారు టీడీపీ అధిష్టానం. మరి అప్పటి నుండి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు మహాసేన రాజేష్. మరి వాళ్ళ తీవ్ర మనస్తాపాలు ఉంటూ కూటమికి వ్యతిరేకంగా రకరకాలుగా సోషల్ మీడియాని వాడుకుంటూ ట్రోల్ చేస్తూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలవడని, పవన్ కళ్యాణ్ మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా అంతా కూడా గత 2-3 రోజులుగా హల్చల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు మరి మహాసేన రాజేష్ కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త కాదో తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాత్రం కరుడుగట్టిన కార్యకర్తగానే వైఎస్ఆర్సీపీని ఎండగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్ర పద్యాలంతో విమర్శించిన దాఖలాలు చాలా ఉన్నాయి. మరి అలాంటి మహాసేన రాజేష్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం మరి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేసి మహాసేన రాజేష్ని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు కరివేపాకులాగా తీసి అవతల పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక నీతి నియమాలు ఉన్నాయా లేవా అనే దానికంటే రాజకీయాల్లో అతనికి ఎవరైతే టీడీపీకి ఉపయోగపడతారో వాళ్ళని మాత్రమే పార్టీలో ఉంచుకుంటారు, లేదంటే పక్కన పెడతారు. మరి ఇటీవల కాలంలో చంద్రబాబు గారు ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే మాల సామాజిక వర్గాన్ని చాలా తక్కువగా చిన్నచూపు చూసే పరిస్థితి టీడీపీలో కనిపిస్తుందని మాల సామాజిక వర్గం చెందిన మాజీ మంత్రులు టీడీపీలోనే విమర్శలు చేస్తున్నారు. యాక్చువల్గా మహాసేన రాజేష్ అంటే మాల మహాసేన నాయకుడిగా గుర్తింపు పొందాడు రాజేష్. మరి రాజేష్ అటు తూర్పుగోదావరి చెందిన వ్యక్తి, మాల సామాజిక వర్గం చెందిన నాయకుడు. మరి ఆ జిల్లాలో మాల సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకుంటే మరి మాది సామాజిక వర్గం ఎడిదిరిగి టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అని చంద్రబాబు భ్రమలో ఉండి రకరకాల ఎత్తులేస్తే మరి ఉభయ గోదావరి జిల్లాలో మాలలకి టిక్కెట్లు, టీడీపీకి ఎక్కడ టిక్కెట్లు ఇవ్వలేదు. ఒక మహాసేన రాజేష్కి పి గన్నవరం ఇచ్చాడు. అది కూడా జన సైనికులు ఎఫెక్ట్తో ఆ టిక్కెట్ క్యాన్సిల్ చేశారంటే మాల సామాజిక వర్గం పట్ల టీడీపీకి ఎక్కడ కూడా సరైన గుర్తింపు కానీ, సరైన స్థానం కానీ, సరైన విలువ కానీ ఇవ్వడం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి కేవలం మాది సామాజిక వర్గం ఓటు బ్యాంక్తోనే టీడీపీకి అనుకూలం చేసి అనుకుంటున్నారు. కానీ ఉభయ గోదావరి జిల్లాలో మాది సామాజిక వర్గం టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీకే చాలా చోట్ల గూడెంలన్నీ వైఎస్ఆర్సీపీకి కొండంత అండగా నిలుస్తున్నాయి. మరి వాళ్ళ మాల సామాజిక వర్గం నుండి మహాసేన రాజేష్ని టీడీపీ నుంచి గెంటి వేస్తే పరిస్థితి ఇవాళ మాల సామాజిక వర్గం అంతా కూడా మరి టీడీపీకి అనుకూలంగా ఉన్నారంటే టీడీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మహాసేన రాజేష్ని టీడీపీని సస్పెండ్ చేస్తే ఇవాళ నుంచి రాజేష్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారిని మరి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టు చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తారా? పవన్ కళ్యాణ్ని ఉతికి ఆరేస్తారా? మరి ఇద్దరు అధినేతలని మరి ఏ విధంగా వారి పట్ల సోషల్ మీడియాలో మహాసేన రాజేష్కున్న ఛానల్లో మరి ఏ విధంగా వాళ్ళని విమర్శిస్తారా? మౌనంగా ఉంటారా? సహజంగా మహాసేన రాజేష్ మౌనంగా ఉండే రకం కాదు. ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా ఖచ్చితంగా మళ్ళీ టీడీపీని, పవన్ కళ్యాణ్ని ఉతికి ఆరేయటం ఖాయమని మహాసేన రాజేష్ అనుచర వర్గం అంతా కూడా ప్రచారం చేస్తుంది. సస్పెన్షన్ ఆర్డర్ చూసుకున్న తర్వాత ఇక రేపటి నుండి ఇంకా 2-3 రోజులు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఒక ఉతికి ఆరేయాలనేది మహాసేన రాజేష్ లక్ష్యం అని మరి రాజేష్ అనుచర వర్గం చెప్తున్నారు. మరి 2-3 రోజుల మహాసేన రాజేష్ ఎలాంటి అలజడి సృష్టించబోతున్నారు, కూటమికి ఎలాంటి ముచ్చాట్లు పట్టించబోతున్నారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు
దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.